కాంగ్రెస్ పార్టీలో కవిత జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయా సార్? నేను చూసాను, నేను కూడా ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథను, ఆంధ్రజ్యోతి అనుకుంటాను. ఎస్ సార్. సో అది సహజము. అంటే ఇప్పుడు రాజకీయాల్లో ఒకసారి బీఆర్ఎస్కు దూరం అయ్యాక ఎక్కడికైనా చేరచ్చు. ఎందుకు చేరకూడదని ఏముంది? ఎవరెక్కడైనా చేరచ్చు. రాజకీయ నాయకులు ఏమున్నది, వారికి రాజకీయ ప్రస్థానంలో ఏది అవసరం ఉంటే అది వెళ్తారు తప్ప ఇలాంటి మడిగట్టుకుని కూర్చో రాజకీయ నాయకులు అత్యధిక మంది. ఎవరో కొద్దిమంది 100 ఎక్సెప్షన్స్ ఉండొచ్చు. అందువల్ల మనం ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి వెళ్ళిన వారు విజయశాంతి బీజేపీకి వెళ్ళారు, కాంగ్రెస్కి వెళ్ళారు, ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్లో ఉన్నారు. మీకు రఘునందన్ రావు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వెళ్ళారు, బీజేపీలో చేరారు. ఈటల రాజేందర్ సొంత పార్టీ పెడదామనుకున్నారు, కాంగ్రెస్తో సంప్రదింపులు జరిపారు. రేవంత్ రెడ్డి పొంగులేటి సుధాకర్ రెడ్డిలతో సుదీర్ఘ మంత్రణాలు జరిపారు. తర్వాత ఆయన బీజేపీలో చేరాడు. నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు, నేను పార్టీ పెట్టాలనుకున్నానని కూడా చెప్పాడు. ఫైనల్గా బీజేపీలో చేరాడు. ఇలా మనకు బీఆర్ఎస్ నుంచి వెళ్ళిన వారు చూస్తే రకరకాల కాంగ్రెస్లోనో బీజేపీలోనో చేరడం, సొంత పార్టీ పెట్టి ఆ పార్టీని తర్వాత మెర్జ్ చేయడం, ఇవన్నీ చూసాం మనం. సో ఇది దిస్ ఇస్ నాట్ సంథింగ్ న్యూ ఇన్ తెలంగాణ, నాట్ సంథింగ్ న్యూ ఇన్ ఇండియా ఆల్సో.